హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను మొక్కజొన్న గ్యారెలు చేద్దామని కంకులు అయితే గింజలు తీస్తున్నాను. గింజలు అయితే ఎంత లేతగా ఉన్నాయో చూడండి. కంకులు ఇలాంటి లేత కంకులతో గ్యారెలు చేసి చాలా బాగుంటుంది, తొందరగా డైజెస్ట్ అవుతుంది. చూశారు కదా, ఎంత బాగున్నాయో, ఎంత లేతగా ఉన్నాయో. ఇప్పుడు గింజలు తీస్తున్నాను. పుదీనాకైతే కోసుకున్నాను, కరివేపాకు, పుదీనా చాలా కోసుకున్నాను. కదా, ఈ పిండిలో నేను మొక్కజొన్నను పిండి పట్టుకున్నాను. పిండి పట్టుకొని ఇందులో ఉల్లిగడ్డలు, కరివేపాకు, పుదీనాకు, ఇంకా జీలకర్ర, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను. తర్వాత పై నుండి కొత్తిమీర, ఉల్లిగడ్డ వేసి పిసుకుతున్నాను. టేస్ట్ తగ్గ ఉప్పు కూడా వేసాను. చూసారు కదా, ఈరోజు అయితే మొక్కజొన్నలు చాలా లేతగా ఉన్నాయి. లేతగా చాలా బాగున్నాయి. ఎంత బాగా కలిసిపోయిందో చూడండి. పిండి అయితే మొత్తం క్లీన్గా కలిపేసాను. చూడండి, గ్యారెలు అయితే అవుతున్నాయి. ఎంత సూపర్గా కనిపిస్తున్నాయో చూడండి. చాలా బాగున్నాయి. తక్కువ మంటలో పెట్టి మెల్లగా కాల్చుకోవాలి. అయితే మంచి టేస్టీగా ఉంటాయి. మా ఇంటి పక్క వాళ్ళు లేత కంకులు ఇచ్చారు. ఈరోజైతే వచ్చినప్పుడు ఆ కంకులను చూసి మా వారైతే గ్యారెలు చెయ్యి అని మధ్యాహ్నం డ్యూటీ నుండి లంచ్కి వచ్చినప్పుడు ఆ కంకుల పొట్టు తీసి క్లీన్గా చేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను గింజలు తీసేసి మిక్సీ పట్టి ఇప్పుడు గ్యారెలు చేస్తున్నాను. ఇలా మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే, మంట కొంచెం తక్కువ చేసుకుంటే ఇలా మెల్లగా లోపల పిండి కొంచెం మంచిగా ఉడుకుతుంది. అందుకని మనం గ్యాస్ కొంచెం తక్కువలో పెట్టుకోవాలి. సో వేడి గ్యారెలు అయితే రెడీ అయిపోయాయి. ఓకే, చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.